ఏడాది పాలనలో కాంగ్రెస్ సర్కార్ అక్రమ కేసులు బనాయించడం తప్ప ఏం సాధించలేదని ప్రశ్నించారు కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ యువత నుంచి రైతుల వరకు అందరినీ మోసం చేసిందని మండిపడ్డారు. డిసెంబర్ 1 నుంచి ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామన్నారు కిషన్ రెడ్డి. వారు సాధించిందని నేను అడుగుతా ఉన్నా. బెదిరింపులు, తిట్ల పురాణాలు, అక్రమ కేసులు, గాలి మాటలు తప్ప ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది లేదు. నేనేదైనా సమస్య మీద మాట్లాడితే కిషన్ రెడ్డి డిఎన్ఏ ఏంటి అని మాట్లాడతాడు. మా డిఎన్ఏ, నా డిఎన్ఏ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ. మిగతా వాళ్ళలాగా 10 పార్టీలు తిరిగిన డిఎన్ఏ నాది కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి హామీలు ఏవి కూడా ఇంతవరకు అమలు జరగలేదు. తూతూ మంత్రంగా అమలు చేసినట్టు నటిస్తున్నారు. కానీ ఈరోజు ప్రజల్లో అన్ని వర్గాలు, నిరుద్యోగులు, ఏదైతే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లోని అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి వచ్చి ఆ రోజు అనేక రకాల మాటలు టెండర్స్ ఏవి కూడా ఈ సంవత్సరం లోపల అమలు చేస్తానటువంటిది ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ రకంగా ప్రతి ఒక్క సెక్టారు, రైతులు, రైతు నేస్తం ఎకరానికి 15,000 ఇస్తారా ఇవ్వరా, కౌలు రైతులకు 15,000 ఇస్తారా ఇవ్వరా, రైతు కూలీలకు 12,000 ఇస్తారా ఇవ్వరా, దళితులకు దళిత బంధు స్థానంలో 10 లక్షలుంటే 12,000 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఒక్క రైతు కూడా ఇంతవరకు 12 లక్షలు దళిత కుటుంబాలకు ఇవ్వలేదు.